హలో ఎవ్రీవన్. ఐమ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల మధ్య ఒక ఫేమస్ డైలాగ్ ఉంటది. మీరు వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. మేము అధికారంలో రాంగానే వాళ్ళ సంగతి చెప్తాం. ఆ అధికారుల యొక్క సంగతి మాత్రం కంపల్సరీ చెప్తాం. వాళ్ళకి వడ్డీతో సహా మేమేంటో చూపిస్తాం అనే ఒక డైలాగ్ ఉంటది. అదే విధంగా ట్రంప్ ఇరాన్‌కి ఒక బె ఒక బెదిరింపుని పంపించాడు. ఇరాన్‌లో జరుగుతున్న ప్రొటెస్ట్‌లో యూత్ అండ్ స్టూడెంట్స్ చాలా మంది చనిపోతున్నారు. రీసెంట్ టైమ్స్‌లో మనం చెక్ చేసుకున్నట్టయితే 2600 మంది వరకు ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ చనిపోయారు. మీరందరూ కూడా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. మేము అక్కడ అధికారం చేపట్టగానే వాళ్ళ పేర్లు, వాళ్ళ అంతు చూస్తామని ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ అయితే ట్రంప్ ఇరాన్ అధికారులకు ఇచ్చాడు. అండ్ ఇదంతా చూస్తుంటే కంపల్సరీ ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇంకా థర్డ్ వరల్డ్ వార్ జరగబోతుందంటే యెస్ జరగబోతుంది. ఈ 2, 3 డేస్‌లో కంపల్సరీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య, ఇరాన్ అండ్ అమెరికా మధ్య మాత్రం వార్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అసలు ట్రంప్ స్పీచ్ ఏంటి అంటే, మీరు కంపల్సరీ అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ జరుగుతున్న విద్యార్థుల మీద గానీ, యూత్ మీద గానీ, కొంతమంది ఎవరైతే ఈ ప్రొటెస్ట్‌కి ఉన్న అధికారుల మీద ఇరాన్‌కి సంబంధించిన అధికారులు దాడులు చేస్తున్నారో వారిని అన్యాయంగా చంపేస్తున్నారు. నేను గనక ఆ ప్రొటెస్ట్‌ని అడ్డుకుంటాను కంపల్సరీ. అండ్ మేము గనక అక్కడ అధికారంలోకొస్తే మాత్రం కంపల్సరీ ఆ ఇరాన్ అధికారులను మేము వదలబోమని ఒక స్పీచ్ ఇచ్చాడు. అలాగే ఇరాన్‌ని మేము కాపాడుతున్నాం అనే ఒక స్పీచ్‌ని కూడా అతనిచ్చాడు. అయితే మన ఇండియన్ వాళ్ళకి, అక్కడున్న ఇండియన్ వాళ్ళకి మన ఇండియన్ ఎంబసీ అండ్ ఒక లెటర్‌ని జారీ చేసింది. ఎవరైతే ఇండియన్స్ అక్కడ ఉంటున్నారో చాలా సేఫ్‌గా ఉండండి. అండ్ మీరందరూ కూడా త్వరగా ఇండియాకి చేరుకోండి. ఏదైతే ఇరాన్‌లో ఉంటున్నారో వారంతా త్వరగా ఇండియాకి చేరుకోండని మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఒక లెటర్‌ని ఫార్మ్ చేశారు. ఈ వీడియో ఎవరైనా ఇరాన్ వాళ్ళలో ఉన్న దేశస్తులు చూస్తా ఉంటే కంపల్సరీ మీరు సేఫ్‌గా ఉండండి. మేబీ కంపల్సరీ మీరు ఇండియాకి రావడానికి ఒక ట్రై చేయండి. అలాగే నేతన్యాహు, అందరికీ తెలిసిన వ్యక్తే నేతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు. అతను ఏం చేస్తారంటే 25 జూన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు తను సేఫ్ సైడ్‌గా ఉండాలని గ్రీస్‌కి పారిపోయాడు. ఆ టైంలో అలాగే వెళ్ళిపోయాడు. ఈ టైంలో కూడా అలాగే వెళ్ళిపోయాడు. తన సేఫ్టీ ముఖ్యం. నేను చాలా భద్రతగా ఉండాలనే ముఖ్యం ద్వారా అతను వెళ్ళాడు. అండ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే కంపల్సరీ ఒక బిగ్గెస్ట్ వార్ అని అనుకోవచ్చు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఒక పెద్ద వార్ కూడా మనం అనుకోవచ్చు. అలాగే ఈ ట్రంప్ ఏదైతే ఉన్నాడో వెనిజులా మీద తను విజయం సాధించాడు. ఇది ఎలాగైతే ఆ దేశ అధ్యక్షుడిని నికోలస్ మదురోను అరెస్ట్ చేసి తన దేశానికి ఒక బందీగా తీసుకెళ్ళి ఆ దేశాన్ని జప్తు చేసుకొని యాక్టింగ్ ప్రెసిడెంట్‌కి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నిన్నటి వీడియో ఎవరైనా చూసినట్టయితే ఆ వీడియో ద్వారా మీకు తెలిసే ఉంటది. ప్రెసిడెంట్‌గా తన స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ప్రెజెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న అధికారం అంతా తన చేతిలో ఉంది. అతను మీ అందరికీ తెలుసు, తన స్వార్థం కోసం అక్కడున్న క్రూడ్ ఆయిల్, కొన్ని న్యాచురల్ గ్యాసెస్, ఇంకా గోల్డ్ కోసం మాత్రమే తను ఈ పని చేశాడు. డ్రగ్స్ ఆ దేశం నుంచి మా దేశానికి వస్తున్నాయి అని ఒక ఎద్దేవా పెట్టుకొని అతను ఆ పని చేశాడని మీ అందరికి తెలుసు. అలాగే ఇరాన్ పరిస్థితి గురించి చూసుకున్నట్టయితే ఇరాన్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువుంది. అండ్ డాలర్‌తో పోల్చుకుంటే ఇరాన్ యొక్క కరెన్సీ చాలా చాలా పడిపోయింది. అలాగే మనలాంటి సామాన్య మానవుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే అట్‌లీస్ట్ ఒక గుడ్డు కొనుక్కుందామన్నా 7,000 ఉంది. ఏదైనా ఒక పాలు తీసుకుందామన్నా 10,000 ఉంది. ఒక కేజీ ఉల్లిగడ్డలు కొందామంటే 34,000 ఉంది. ఇంక రైస్ తిందామంటే ఇంకా ఘోరం 50,000 ఉంది. అంటే అంత ఇన్‌ఫ్లమేషన్ ఉంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ వలన ఏదైతే యూత్ అండ్ స్టూడెంట్ అనే వాళ్ళందరూ ఈ గవర్నమెంట్‌కి ఎగైనెస్ట్‌గా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ ప్రొటెస్ట్‌లో కూడా చాలామంది చనిపోతున్నారు. అండ్ ఇరాన్ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇరాన్ యొక్క అధ్యక్షుడు, ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నాడో అల్ ఖమేని, తను దుబాయ్‌కి పారిపోతున్నట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. అంటే మనం కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ చూసినా, కొన్ని వాటి న్యూస్ చదువుతా ఉన్నా తను కంపల్సరీ దుబాయ్‌కి పారిపోవడానికి రెడీగా ఉన్నాడు. అలాగే కొంత డబ్బుని దుబాయ్‌కి పంపించాడని ఒక న్యూస్ కూడా ఉంది. అల్ ఖమేని ఫ్యూచర్‌లో అంటే మేబీ అతను పారిపోయే అవకాశాలు కూడా చాలా చాలా ఉన్నాయి. అలాగే అమెరికా యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఫస్ట్ అక్కడున్న వాళ్ళ సైన్యాన్ని ఏదైతే ఇప్పుడు ఇరాన్ చుట్టూ ఉన్న జోన్‌ల నుంచి వెనక్కి రప్పించేసింది. కంపల్సరీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే తన సైన్యం ప్రాణాలు కాపాడుకోవాలి. అలాగే తన దగ్గరున్న యుద్ధ విమానాలను కూడా అమ్ముకోవడానికి ఈ ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ట్రంప్‌దంతా బిజినెస్ మీ అందరికి తెలిసిన విధంగానే ట్రంప్ ఎంత తెలివి కల్లోడంటే, వాడంత తెలివి కల్లోడు ఈ భూమి మీద లేడని వాడనుకుంటాడు. ప్రజల్ని అలా నమ్మిస్తాడు. కానీ వాడి వల్ల ఎవడికి యూజ్ ఉందో ఇప్పటివరకు మనకు తెలీదు గానీ,
ఆ దేశానికి యూజ్ ఉందా అంటే ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఇంక వాళ్ళకే తెలుసు. మనం ఇంక దాని గురించి మాట్లాడికించిన అవసరం లేదు. అక్కడున్న సైన్యాన్ని ఏదైతే బోర్డర్స్‌లో ఉండాలని వాళ్ళందరినీ సురక్షితంగా వాళ్ళ దేశానికి పిలిపించుకున్నాడు. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే, క్షిపణి దాడులయితే అక్కడున్న సైనికులు చనిపోకుండా తన స్వార్థం కోసం మాత్రం ఇదంతా చూసుకున్నాడు. ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగిద్ది. ఈ 2, 3 డేస్‌లో అసలు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అప్డేట్స్ ఇస్తాను. మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం సఫిషియెంట్‌గా దీంట్లో కొంచెం ఎకనామికల్‌గా లాసెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైతే మీకు తెలిసినట్టుగానే చహంబర్ పోర్ట్ మీద ఇన్వెస్ట్ చేశాం. వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ చేశాం. పాకిస్తాన్‌ని బైపాస్ చేసే ఒకే ఒక గేట్‌వే ఏందంటే చహంబర్ పోర్ట్. ఈ చంబర్ పోర్ట్ ద్వారా మనం ఈ ఆఫ్ఘనిస్తాను, కొన్ని మిడిల్ ఏషియన్ కంట్రీస్‌కి వెళ్ళొచ్చు. మన పోర్ట్‌ఫోలియోని పెంచుకోవచ్చు. మన ఏదైతే సముద్ర మార్గంలో జరిగే వ్యాపారాల్ని పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి మనం ఆయిల్‌ని కొన్ని ఇరాన్ నుంచి తీసుకుంటా ఉన్నాం. యుద్ధం వల్ల కూడా మనకి ఎంతో కొంత జీడీపీ తగ్గుదల ఉంటుంది. మనకు కూడా కొంచెం రేట్లు పెరిగే అవకాశం ఉంది. జీడీపీ గ్రోత్ కూడా ఉండకపోవచ్చు. అండ్ ఇరాన్ యుద్ధం అనేది మిడిల్ ఏషియన్ కంట్రీస్‌కి చాలా చాలా హైప్ మాదిరి ఉంది. అంటే ఈ మిడిల్ ఏషియన్ కంట్రీస్ క్రైసిస్ వస్తా ఉంటాయి. ఈ క్రైసిస్ వల్ల ఎన్నో నష్టాలు జరగొద్దు. వరల్డ్ వార్ 3 చూడబోతున్నాం అంటే చూడబోతున్నాం. కంపల్సరీ ఈ ఇయర్‌లో వరల్డ్ వార్ 3 జరిగే అవకాశం మాత్రం ఉంది. మీరు ఎవరైతే ఇరాన్‌లో ఉండే ఇండియన్స్ ఈ వీడియో చూస్తా ఉంటే మీరు కంపల్సరీ ఇండియాకి రిటర్న్ అవ్వండి. ఇక్కడ చాలా సేఫ్‌గా ఉండొచ్చు. మీకు ట్రంప్ వర్సెస్ ఇరాన్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డీటెయిల్స్ వస్తే నేను షార్ట్ వీడియోలో గానీ, ఫుల్ వీడియోలో గానీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా ఎటువంటి చిక్కుముళ్ళు లేకుండా, ఎటువంటి మీకు క్లమ్జీ లేకుండా 8-10 మినిట్స్ లోపు నా వీడియో ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను. లేట్ నైట్ నా వీడియో అప్లోడ్ అయినా కంపల్సరీ రేపు మార్నింగ్ గానీ, మీరు రేపు ఆఫ్టర్‌నూన్ అంటే లంచ్ చేసే టైంలో గానీ నా వీడియో వాచ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.